ప్రార్థన అనేది చాలా బలమైందండి. ప్రార్థన అనగా మనం అందరం కూడా దానికి ముందుగా అడుగులేయలేం. ప్రార్థన చేయాలని ఆశ ఉంటుంది కానీ ప్రార్థన చేయలేం. ఎంతవరకు కృంగిపోతూ ఉంటాం. చిన్న సమస్య రాగా దానికి పడిపోతూ ఉంటాం. సరైన ప్రార్థన జీవితం లేక, సరి అయిన పరిశుద్ధత జీవితం లేక మనల్ని ఓడిపోతూ ఉంటాం. అన్ని విషయాల్లో ఓడిపోతూ ఉంటాం. మీ అందరికి చెప్పాలనుకున్న గొప్ప విషయం ఏంటంటే, మరలా చెప్పే గొప్ప విషయం ఏంటంటే, మండుతున్న పొయ్యి మీదకి ఈగలొచ్చి వాలవు. మండుతున్న పొయ్యి మీదకి ఈగలొచ్చి వాలవు, ఇంకే పురుగులు వచ్చి వాలవు. క్రీస్తులో మండుతూ ఉంటే ప్రతిరోజు దేవుని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, గణపరుస్తూ, పదే దహించు అగ్ని అయిన దేవుడితో నువ్వు సహవాసం చేయగలిగితే ఎవ్వడు నీ ముందు నిలబడలేడు. నేను తాకటానికి కూడా అపవాది శక్తులు భయపడిపోతాయండి. ప్రార్థనాహీనులు దేవుని శక్తిని చూడలేరు. ప్రార్థనాహీనులు దేవుని బలాన్ని చూడలేరు. ప్రార్థనాహీనులు దేవుని యొక్క పాదాలు పట్టుకోలేరు. ప్రార్థనాహీనులు దేవుని యొక్క అద్భుతమైన తేజస్సు కలిగిన ముఖాన్ని చూడలేరు. మీ అందరికి చెప్పాలనుకున్న గొప్ప విషయం ఏంటంటే, నువ్వు ఎప్పుడు ప్రార్థనలో మండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. నువ్వు ప్రార్థనలో రగిలించబడాలి. నువ్వు బలహీనుడు అయితేనే నీకు బలం వస్తుంది. ప్రార్థనలో నీ మోకాళ్ళు నలగొట్టుకోవాలి. పదే దేవుని స్తుతించాలి. వాటర్ అవుతున్నా, ఆకలి వేస్తున్నా, ఇంకేదైనా సరే, అది ఏదైనా సరే తట్టుకొని దేవుని కోసం పదే మనం పొందుకోవాల్సిన దానికోసం పదే దేవుని దగ్గర కూర్చొని, నా ప్రభు ఇస్తాడు, నా ప్రభు అద్భుతం చేస్తాడు, నా ప్రభు ఖచ్చితంగా నా జీవితంలో చేస్తాడని కూర్చో. ఎందుకు చేయడం? అసలు నువ్వు కూర్చోకే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. దేవుని దగ్గర సరిగ్గా కూర్చొని, నేను ఎలా చేయాలి, నా ప్రభు చేస్తాడు, అద్భుతం చేస్తాడు అని గొప్ప విశ్వాసాన్ని పెట్టుకొని, గొప్ప ఆనందాన్ని, ఒక నిరీక్షణ పెట్టుకొని నువ్వు కూర్చో. ఎందుకు అద్భుతం చేయడు దేవుడు? తప్పక చేస్తాడు. కానీ మనకేంటంటే టైం లేదు. మనకు టైం లేదు, ఆ సమయం లేదు. మనం పోగొట్టుకుంటున్నాం ఆ సమయాన్ని. లోక సంబంధమైన వాటికి, లోకస్తులకి, అందరికీ మన సమయాన్ని వెచ్చిస్తున్నామే తప్ప దేవునికి మాత్రం మన సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. మీ అందరికి చెప్పాలనుకుంటున్న గొప్ప విషయం ఏంటంటే, చాలా మందికి ప్రార్థన ఎలా చేయాలో కూడా అర్థం కావట్లేదు. ప్రార్థన ఎలా చేయాలి, దేవుడి దగ్గర ఎలా నా విన్నపములు, నా యొక్క బాధలు ఎలా చెప్పుకోవాలి? నేను ఒక మాట చెప్పనండి, అస్సలు నువ్వేమి నీ గురించి చెప్పుకోకపోయినా పర్లేదండి. నీ బాధలు, నీ కష్టాలు, నీ ఇబ్బందులు, ఇరుకులు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకు చెప్పుకోకూడదు? మరి నా బాధ ఇది కదండి, నా కష్టం ఇది కదండి, నా బాధ ఇది, నా ఇబ్బంది ఇది అని చెప్పుకోవాలి కదండి. అది చెప్పుకోకపోతే ఎట్లా అంటారా? నేనంటాను, నీ బాధ దేవునికి తెలియదా? నీ కష్టం దేవునికి తెలియదా? తెలుసు, సమస్తం తెలుసు. కానీ దేవుడి దగ్గర ఎలా పొందుకోవాలో నీకు అర్థం కావట్లా. అసలు దేవుణ్ణి ఎలా సమీపించాలి? మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా సృష్టి ఉన్నాడు, వాడు నా దగ్గర ఏదైనా తీసుకోవాలనుకో, నా దగ్గర ఏదైనా కొనించాలి, ఏదైనా వస్తువు కొనిగించుకోవాలి అని అనుకున్నాడు అనుకో, నా దగ్గరకు వచ్చి నా బుగ్గలు గిల్లుకుంటా, మా బంగారం అమ్మ అంటా ఉంటాడు నన్ను. నా దగ్గరకు వచ్చి నా బుగ్గలు గిల్లుతూ నేను అంటాను, ఏం కావాలరా నీకు? ఏం కావాలి చెప్పు, నీకు ఏం కావాలి? లేదమ్మా, మా బంగారం అమ్మ అని బుగ్గలు గిల్లుతూ ఉంటాడు. నాకు అప్పుడు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఈడేదో కావాలని ప్లాన్ వేసాడు. తర్వాత ఆ మాట్లాడుకుంటూ వచ్చేసిన తర్వాత అంటాడు, డాడీ నాకు అది కావాలి డాడీ, నాకు అది ఆడుకుంటాడు డాడీ, నాకు ఇది కావాలి డాడీ అని చెప్తా ఉంటాడు. ఏమండే, చిన్న పిల్లవాడు నా మనసును తెలుసుకొని నేను ఎట్లా ఇస్తానో, ఎలా నడుచుకుంటే ఇస్తానో తెలుసుకొని వాడు అక్కడ ఆ విధంగా నడుచుకోవటం వల్ల అది నాకు ఇష్టం అయిపోయి నేను అది వాడికి కొనియాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను అదే అంటున్నాను, దేవునికి ఎలా ఉంటే నచ్చిద్ది, ఎలా ప్రార్థన చేస్తే దేవుడికి నచ్చిద్దో అది గమనించుకొని మనం ప్రార్థన చేస్తే అనేకమైన వాటిని మనం పొందుకుంటాం. అసలు ఏ విధంగా దేవుడి దగ్గర మనం పొందుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మీకు చెప్పే విషయమే, కొత్త ఏం కావు. ఏంటంటే, నువ్వు దేవుని సమీపించాలి అంటే, దేవుడు నీ ముందు సింహాసనం వేసుకుని కూర్చోవాలి అని అంటే, ముందు దేవుడికి నీకు అడ్డుబండగా ఏది ఉండకూడదు, ఆయనకి నీకు అడ్డుబండగా ఏది లేకుండా చూసుకో. నీ ఆలోచనలో, తలంపుల్లో, కోరికల్లో, భావాల్లో, మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో, కోరికల్లో, ఉద్దేశాల్లో అది ఏదైనా సరే అది కడగబడాలి, అది శుద్ధి చేయబడాలి, అది నీ దగ్గర నుంచి తీసేయబడాలి. దేవుడికి మనం పరిశుద్ధులుగా ఉంటే ఇష్టమండి.
దేవుడికి మనం ఆయన వలే ఉంటే ఆయనకి ఇష్టం. అంతేగాని ఆల్రెడీ మన హృదయంలో ఒక పాపం పెట్టుకుని దేవుడి దగ్గర మోకాళ్ళు వేసి ప్రభువా అద్భుతం చేయి, ఆశ్చర్యకార్యం చేయి, సరిగ్గా ప్రార్థనకు రాము, సరిగ్గా దేవుడి ఎదుట మోకాళ్ళు వేయం, సరిగ్గా వాక్యం చదవం, ఇవన్నీ తప్పులు పెట్టుకుని ఏ విధంగా మనం అద్భుతాలు చూడగలుగుతాం? ఏ విధంగా గొప్ప గొప్ప కార్యాలు చూడగలుగుతాం? ఏమీ చూడలేము. మనం అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చూడాలి అంటే ముందు మనల్ని మనం ఎక్కడ లోతుగా, ఎక్కడైతే మనకు దేవునికి నచ్చనిగా ఉందో దాన్ని సరి చేసుకోవడం మంచిదండి. ముందుగా మన జీవితంలో చేయాల్సిన పని ఏంటంటే మనల్ని మనం సరి చేసుకోవాలి. ఎక్కడైతే దేవునికి నచ్చని అడ్డుబండ్లు ఏదో అయితే ఉన్నాయో అవన్నీ తీసేసుకోవాలి. ప్రార్థనలోకి మీరు వెళ్ళగానే దేవా నీకు నాకు ఏదైనా వ్యతిరేకంగా ఉంటే తీసే ప్రభా, నేను నా మాట వల్ల ఎవరైనా బాధపడితే, నా చూపు వల్ల, నా తలంపు వల్ల, నా కోరికల వల్ల ఎవరైనా బాధపడితే నన్ను క్షమించు ప్రభు అని ఆయన వేడండి. మొదటగా ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు దేవా నీకు స్తోత్రాలు, వందనాలు, నువ్వు గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరమైన దేవుడివి అని గొప్ప గొప్ప పేర్లతో మనం ఆయన్ని పొగుడుతాం. నువ్వు అలాంటివాడివి, గొప్పోడివి, ఆశ్చర్యకరుడివి, మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాధికారివి, ఇవి చెప్తాం కదా. ఇవి చెప్పిన అయిపోయిన తర్వాత ఒక్కసారి మనం సరి చేసుకుంటే మనకు మంచిది. ఒక్కసారి మనం సరి చేసుకొని ప్రభా నాలో నీకు నచ్చంది ఏంటి, నువ్వు సరి చేసుకోకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా అది ఫలభరితంగా ఉండదో, అది ఫలం కుదరదు, ఫలం రాదు. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే అధికంగా సరి చేసుకోండి. సరి చేసుకున్న తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, గుర్తుపెట్టుకో, దేవుడు నీ ముందు సింహాసనం వేసుకొని కూర్చోవాలి. నీ ముందుకు ప్రభు వచ్చాడు, నువ్వు సరి చేసుకున్న వెంటనే ప్రభు నీ ముందుకు వస్తాడు. నీ ముందుకు వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయనకే నీ స్తుతుల ద్వారా సింహాసనం వేయాలి. అందుకని నువ్వేం చేయాలంటే, ఆయనకి ఎన్నో నామాలు ఉన్నాయి. గొప్ప దేవుడు, ఆశ్చర్యకుడు, మహోన్నతుడు, కన్న తండ్రి, పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్ముడు, యేసుక్రీస్తు వారు, ఇంకా అనేకమైన పేర్లు, అద్వితీయుడ, మహాగణుడ, మహోన్నతుడ, వేలుపులోక, మహాగణుడ, ఇంకెన్నో ఎన్నో ఎన్నో అనేకమైన పేర్లు ఉన్నాయి. ఆ పేర్లన్నీ బట్టి దేవుని స్తుతించు. నీ జీవితంలో దేవుడు ఏమేమి కార్యాలు చేస్తాడు వాటన్నిటిని బట్టి స్తుతించు. వాటన్నిటిని బట్టి దేవుని గొప్ప చేయి, ఎక్కువగా స్తుతించు. నువ్వు అలా స్తుతిస్తా ఉంటే నీ స్తుతుల ద్వారా దేవుడు సింహాసనం వేస్తాడు. ఆ సింహాసనం మీద దేవుడు వచ్చి కూర్చుంటాడు. ఇంకా నీకెందుకండి, అసలు నీకు ఏ బాధ లేదండి. ఒక్కసారి దేవుడు నీ ఎదుటకు వచ్చిన తర్వాత నీ హృదయాన్ని పరిశీలించి చూస్తాడు. ఇదిగో నా బిడ్డ ఎంత కష్టమున్నా, ఎంత ఇబ్బంది అన్న, గుండె బరువెక్కినా కానీ నా ఎదుటకు వచ్చి స్తుతిస్తా ఉంది, నన్ను గణపరుస్తా ఉంది, నన్ను మహింపరుస్తా ఉందని సంతోషం భరితుడైతాడండి. ఆ క్షణమున నీ యొక్క ఇబ్బంది, నీ యొక్క ఇరుకు అదేంటో దేవుడు పరిశీలించి చూస్తారు. నీకు ఆ క్షణాన విడుదల దొరికింది. నువ్వు ఎంతవరకు నువ్వు ప్రార్థనలకు వెళ్ళిన తర్వాత నీ అవసరతల కోసమే దేవుని అవసరతలు ఎవరు తీరుస్తారు? మరి దేవుడి దగ్గరికి వెళ్ళి మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని నామాన్ని గొప్ప చేయాలి, దేవుని నామాన్ని హెచ్చించాలి, దేవుని నామాన్ని గణపరచాలి, దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా మనం ప్రార్థన చేయాలి. మన అవసరతల కోసం ముఖ్యం కాదండి, అసలు మన అవసరతలు ఆయనవి. మన అవసరతల యొక్క బాధ్యత ఆయనది. ఆ లోకం నుంచి ఈ లోకానికి పంపించిన ఆయనే చూసుకోవాలన్నీ. అసలు మనకు అవసరమే లేదు. అర్థమవుతుందా? మనం ఎంతవరకు మనం ఆయన పట్టించుకుంటే మనల్ని ఆయన పట్టించుకుంటాడు, అంతవరకే. మనం ఆయన పట్టించుకోకుండా ఆయన మనల్ని పట్టించుకోడు. ఆయన అందుకే అన్నాడు, ముందు నన్ను ఎతకండి, నా నీతిని ఎతకండి, నా రాజ్యాన్ని ఎతకండి అంటున్నాడు. అవి వెతికితే ఆ తర్వాత మీ వెనక వస్తాయండి. ఇవి ఇడ్లీ కొంటే చట్నీ ఫ్రీ అండి, చట్నీకి డబ్బులు ఇయ్యంగా. ఇడ్లీ కొంటే చట్నీ ఫ్రీ. అట్లాగే మనం ఆయన యొక్క నీతిని, రాజ్యాన్ని, ఆయన్ని మనం వెతకగలిగితే, అది వెంబడిస్తే, ఆ వెంబడించే విధానంలో మనం ముందుకు అడుగులేస్తే మనం అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు చూస్తాం. కాబట్టి మీకు చెప్పే గొప్ప విషయం ఏంటంటే మన ప్రార్థనా జీవితంలో ఎక్కువగా దేవుని స్తుతించడం నేర్చుకోండి. నేను అంటున్నాను, దేవుని పొగడటం విషయంలో, సరి చేసుకునే విషయంలో, మీరు దేవుని స్తుతించే విషయంలో ఒక 2-3 గంటలు కొట్టేసేయండి. 2-3 గంటలు ఇందులో వెళ్ళిపోనియండి. అసలు మీరు ప్రార్థన చేసినట్టు కూడా ఉండదండి. దేవుని స్తుతించండి. అధికంగా స్తుతించేవాడు, స్తుతి యాగం అర్పించేవాడు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. మరి దేవుడు మహిమపరచబడితే, నన్ను మహిమపరచువాడిని నేను మహిమపరుస్తా అన్నాడు, నన్ను గణపరచువాడిని నేను గణపరుస్తా అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు తండ్రిని మహింపరిస్తే తండ్రి కుమారుని మహింపరిచాడు. దానికి అర్థం ఏంటంటే కుమారుని హెచ్చించడం అని అర్థం. కాబట్టి నువ్వు దేవుణ్ణి మహిమపరచు, ఆయన నిన్ను కనపరుస్తాడు, నిన్ను మహిమపరుస్తాడు. అంటే ఆయన యొక్క మహిమ నీకు ఇస్తాడు.
కాబట్టి మీ హృదయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుణ్ణి అధికంగా స్తుతించండి. ఆ తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ స్తుతుల సింహాసనం మీదకి వచ్చిన దేవాతి దేవుడు, ఆ గొప్ప దేవుడు నీ తల మీద చేయి పెట్టేసి, నీ తల మీద ఆయన చేయి పెట్టేసి ఆయన కృపతో నింపుతాడు. ఆయన కృపతో నింపాలంటే ఇప్పుడు నువ్వు అడగాలి, నీ కృపతో నేను నింపబడాలి, నీ కృప చేత నేను నడిపించబడాలి. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అన్ని వాగ్దానాలు ఎత్తిపట్టండి, కృపతో నింపండి, కృపతో స్థిరపరచండి. అసలు ఆ వాక్యంలో మీరు స్థిరమైపోవాలి. ఆ కృప అంటే ఆ వాక్యమే. అర్థమవుతుంది? మీకు గుర్తొచ్చిన ప్రతి ఒక్కటి చెప్పండి, నా కృప నీకు చాలును. పర్వతంలో తొలగిపోయినా, మెట్టలు దద్దరిల్లిపోయినా నా కృప నిన్ను విడిచిపోదన్నారు. ఆ కృపతో నన్ను నింపు, నీ బలమైన కృపతో నింపు, నీ కృపతో నా కన్నులు వెలిగింపు, నా కన్నులు వెలిగించు అని ఆ కృప కోసమే. ఆ కృప, నీ కృప కావాలి, నన్ను నింపు నింపు, నీ పరిశుద్ధాత్మ శక్తి, ఆ బలం 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 నాకు కావాలి. ఆ బలము చేత నేను నడిపించబడాలి, ఆ శక్తి చేత నేను నడిపించబడాలి. నన్ను నింపు ప్రభు అని బలముగా అడగండి. ఇది కూడా ఒక గంట వెళ్ళిపోవాలి. ఇది ఆ కృపతో నింపబడేంత వరకు మీరు చేస్తా 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 ఉంటే మీరు నిజంగా చెప్తున్నాను, మీరు వేడెక్కుతారు. పరిశుద్ధాత్మ ద్వారా మీరు వేడెక్కుతారు. ఇది అందరికీ ఉండదు, ఈ అనుభవం అందరికీ ఉండదు, కొందరికే ఉంటుంది. వేడెక్కుతూ ఉంటారు. ఆ కృప నింపబడుతున్నప్పుడు, అభిషేకం మనలోకి వస్తున్నప్పుడు వేడెక్కుతా ఉండే బాడీ అంతా కూడా వేడైపోద్ది. ఆ కృపతో నింపబడిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఏదైతే మీ మీద చెలరేగుతుందో, ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉందో దాన్ని గద్దించండి. యేసునామములో గద్దించే అధికారం నీకుంది, గద్దించే అధికారం నీకుంది. కానీ గద్దించు, గట్టిగా గద్దించు. ఏది నా ముందు నిలబడి యేసునామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను చెప్పు. దేనికోసమైతే నువ్వు అడుగుతున్నావు ఆ క్షణాన దాన్ని పట్టి పిడుస్తున్నా నీ గద్దించు. నీ సమస్యగా ఉన్నదాన్ని గద్దించు. నా ప్రభు నీ వద్ద నుంచి వాటిని పారదోలుతాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు అడుగు ప్రభుని. ఇప్పుడు నువ్వు ఆయన ఏం చేయాలి అంటే, ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ప్రభు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకోండి, నా ఇబ్బందిని జ్ఞాపకం చేసుకోండి. నీకు తెలుసు, నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారయ్యా, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు, నాకు నువ్వే ఉన్నావు, నాకు నువ్వే దిక్కు, నువ్వే అన్నీ ఆయన మీద నెట్టేసేయండి. నువ్వు నా తండ్రివిగా, నువ్వు నాకు అన్నీ నువ్వేగా, నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా, నువ్వు తప్ప నన్ను ఎవరు అర్థం చేసుకుంటారని ఆయన ఏడ్చేయండి. ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడిపోండి. ఇక మొత్తం నువ్వే, ఇక నువ్వు తప్ప నాకు ఎవరు లేరు, ఈ బాధతో నేను ఇబ్బంది పడిపోతున్నా, నువ్వు చేయి, నువ్వేం చేస్తావు చేయి, నాకు జయం కావాలి, నాకు విజయం కావాలి, నేను నిలబడాలయ్యా, కుదరదు, నాకు సంబంధం లేదు, నువ్వే చేయాలి, ఏం చేసినా నేనేం చేయలేను, నా వల్ల కాదు, నాకు నువ్వు ఉంటే కావాలి, నువ్వు ఉంటే నేను నడవగలను, నువ్వు ఉంటే జయించగలను, నువ్వు ఉంటేనే నన్ను నడిపించు పరిశుద్ధాత్ముడని ఆయన మీద అసలు ఆనుకోండి, ఆయన మీద డిపెండ్ అయిపోండి. ఎందుకు జరగదండి నీ జీవితంలో అద్భుతం? ఈ విధంగా చేసి చూడు, ఈ విధంగా చేసి చూడు, అద్భుతాలు నువ్వు చూడబోతున్నావు, ఆశ్చర్యమైన కార్యాలు నువ్వు చూడబోతున్నావు, మీ జీవితంలో జరుగుతాయండి. ఈ నా జీవితంలో జరిగిందని నువ్వు చెప్పాలి, నేను వినాలి, నా జీవితంలో జరిగిందండి, నా దేవుడు ఈ విధంగా నేను ప్రార్థన చేస్తే నా దేవుడు అద్భుతం చేశాడని మీలో నాకు చెప్తే నేను వినాలి, నేను వింటాను, నేను ఆమేన్, ఖచ్చితంగా వింటాను. మీ ఈ విధంగా నడుచుకోండి, ఊహించరాని కార్యాలు మీరు చూడబోతున్నారు.